కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ లో నిరసనలు చెలరేగాయి. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్ లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డుపైకి వచ్చారు. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ లో నిరసనలు చెలరేగాయి. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్ లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డుపైకి వచ్చారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు. అధికారులపై రాళ్లు రువ్వారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రాళ్లు రువ్వడం, బీజేపీ కార్యాలయం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత లదాఖ్ లో ప్రజలు నిరసన తెలపడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు లదాఖ్ ప్రతినిధులు అక్టోబర్ 6న సమావేశానికి రావాలంటూ కేంద్రం ఆహ్వానించిన సమయంలో ఈ ఆందోళనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే నిరసనకారులను కట్టడి చేసేందుకు సిఆర్పీఎఫ్ రంగంలోకి దిగింది. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ లో నిరసనలు చెలరేగాయి. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్ లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, ఏదైతే లడాక్ కు రాష్ట్ర హోదా, అదేవిధంగా 6వ షెడ్యూల్ లో కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నిర్వహించినటువంటి ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఈ రోజు జరిగినటువంటి ఈ ఘర్షణల్లో 4 మరణించారు. అదేవిధంగా 70కి మంది పైగా గాయపడ్డారు. స్థానిక బీజేపీ కార్యాలయానికి కూడా నిరసనకారులు, ఆందోళనకారులు నింపిపెట్టారు. ఒక వాహనాన్ని కూడా తగులబెట్టారు. నిరసనకారులు అయితే మొత్తం దహనకాండ చేశారనే చెప్పొచ్చు. హింసను అదుపు చేయడానికి పోలీసులు నిరసనకారుల పైన బాష్పవాయువు, అదేవిధంగా లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇక లేహ్ అపెక్స్ బాడీ LAB యోజన విభాగం పిలుపునిచ్చినటువంటి ఈ ఆందోళన లడాక్ రాష్ట్ర హోదా, అదేవిధంగా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేర్చాలని కోరుతూ జరుగుతున్నటువంటి ప్రదర్శనలోనే ఈ విధంగా ఈ యొక్క హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లడాక్ ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది. అయితే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నేరుగా కేంద్రం నియంత్రణలోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు లడాక్ ప్రజలు కూడా కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈలోగా పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ నేతృత్వంలో ఈ నెల 10వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆ నిరాహార దీక్ష చేస్తున్న వారిలో 15 మందిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆసుపత్రికి తరలించిన తర్వాత ఈ యొక్క LAM బంద్కి పిలుపునిచ్చింది. హింసను నివారించాలని మద్దతుదారులను కోరుతూ వాంగ్చుక్
ఈ రోజు నిన్న 15 రోజుల నిరాహారదీక్షను కూడా ముగించారు. యువకులు గుంపు ఏదైతే వాళ్ళంతా కూడా ఒకసారిగా ప్రభుత్వ కార్యాలయాల పైన, బీజేపీ కార్యాలయాల పైన రాళ్లు రోవడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. లేహ్ లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం వెలుపల నిరసనకారులు అక్కడ ఉన్నటువంటి భద్రతా వాహనాన్ని కూడా తగలబెట్టారు. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, అదేవిధంగా అశాంతిని నివారించడానికి అదనపు బలాలను మోహరించారు. కేంద్రం, అదేవిధంగా లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏడీఏ ఈ సభ్యులతో సహా లడాక్ ప్రతినిధుల మధ్య వచ్చే నెల అక్టోబర్ 6వ తేదీన కేంద్రం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఆ చర్చలు వెంటనే చర్చలు జరపాలి. చర్చల పేరుతో మీరు కాలయాపన చేయకూడదు అన్నది ఇప్పుడు ఈ నిరసనకారులు చెప్తున్నటువంటి డిమాండ్. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.